గురుగారు, ఇంద్రుడు ఎన్నో సందర్భాలలో ఎంతో మంది తపస్సులను భగ్నం చేశాడు కదా. అటువంటి ఇంద్రుడు దేవతలకు రాజు ఎలా అయ్యాడు? దేవతలకు రాజు కావాలి అంటే ఒక అర్హత ఉండాలి. భారతీయ సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం. జార్జి బెర్నార్డ్ షా అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు భారతదేశాన్ని గురించి. మనం అందరం కారణం ఏమంటే ఋషులు మునులు వాళ్ళు చెప్పినటువంటివి మనకు నచ్చవు. ఆ శాస్త్రవేత్తలు ఇతర దేశస్తులు చెబితే మనకు బాగా నచ్చుతాయి కనుక అతడు భారతదేశాన్ని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే భారతదేశంలో ఏ విషయానికైనా ముందు అధికారికత్వాన్ని వెతుకుతారు అని. అధికారికత్వం అంటే ఇతడు ఈ పని చెయ్యడానికి అధికారి, ఆ అధికారి కాని వాడికి ఆ పని అప్పచెప్పరు. సాధారణమైన విద్యల్లో కూడా మెడిసిన్ చదవాలి అంటే నీట్ పరీక్ష రాయాలి, ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎంసెట్ రాయాలి. వీటిల్లో క్వాలిఫై అయితే ఆయా విద్యలకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అట్లాగే అది అధికారికత్వం అంటారు. ఆ అధికారికత్వం ఉంటేనే ఆ విద్యకు వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. కనుక ఏ అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడిగా ఉండడానికి అవకాశం. శతమఖః అని ఒక పదం ఉన్నది ఆ ఇంద్రుని యొక్క నామములలో. 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఒక ఇంద్రుడు ఆ ఇంద్ర పదవిని పొందడానికి అర్హత కలిగి ఉంటాడు. 100 యజ్ఞములు చేస్తే అలా 100 యజ్ఞములు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంద్రుడుగానే ప్రవర్తింపబడతారు. అయితే కేవలం ఇది మాత్రమే కాక ఆ ఇంద్రుడు ఎంతమంది తపస్సు చేస్తే వాళ్ళందరి తపస్సులు చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు అని కదా మీరు ప్రశ్న వేసింది. ఆ పదవికి ఇంద్ర అనేటువంటి శబ్దం దేనివల్ల వచ్చింది అంటే ఇంద్రియ తత్వమే రూపముగా కలిగిన వాడు కనుక ఇంద్రుడు అని పేరు. ఇంద్రియముల యొక్క తత్వం ఏమిటి అంటే కోరికలే. మనకున్న కర్మేంద్రియములు కానీ జ్ఞానేంద్రియములు కానీ దేన్ని చేస్తాయి అంటే కోరికలనే కోరుకుంటాయి. ఆ కోరిక చేతనే అతడు ఇంద్రుడు అని పిలువబడుతున్నాడు. కోరిక వల్లనే తన పదవి ఎక్కడ పోతుందో అనేటువంటి భయం చేత ఆయా తపస్సులు చెడగొడుతున్నాడు తప్ప వాళ్ళ తపస్సులు చెడగొట్టాలి అనేటువంటి తపన అతడికి ఏమీ లేదు. ఇంద్రునికి ఉన్న తపన ఒక్కటే, తన పదవిని తాను కాపాడుకొనుట. రెండవ కారణం, ఒకవేళ ఈ చేయబడేటువంటి తపస్సు బాగా పెరిగి పెద్దదైతే ఎక్కువైతే ఆ తపోశక్తి లోకాలను కూడా కష్టపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 3 లోకాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఇంద్రుడిది. ఆ పదవిని అనుసరించి ఆ తపోశక్తి కనుక ఎక్కువైపోతే, లోకాలకు వాటిని తట్టుకునే శక్తి కనుక లేకపోతే అప్పుడు ఏం చేయాలి? అందువల్ల ఆ లోకాలని కాపాడవలసిన బాధ్యత ఇంద్రుడికి ఉంది కనుక ఆ బాధ్యతను నిర్వహించడం కోసం తపస్సు భంగపరచడం కోసం చూస్తాడు. అంతే తప్ప ఏదో దుర్మార్గమైనటువంటి లక్షణంతో వాళ్ళ తపస్సులు చెడగొట్టాలి అనేటువంటి భావన ఇంద్రుడికేమీ ఉండదు. సామాన్యమైనటువంటి తత్వం కాదు. దేవతా గణములు 33 కోట్ల మంది దేవతలు ఉంటే అంతమంది దేవతా గణములకు కూడా అధికారి అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇంద్ర. కేవలం దేవలోకానికేనా, రాక్షసలోకానికి న్యాయంగా అధికారి ఇంద్రుడే. మానవలోకానికి కూడా న్యాయంగా అధికారి ఇంద్రుడే. 3 లోకాలకు అధికారికత్వం ఎవరిది అంటే ఇంద్ర పదవిది. కనుక ఈ 3 లోకాలను కాపాడవలసిన బాధ్యత ఉన్నది కనుక అతడు ఆ విధంగా తపస్సులు భంగపరుస్తాడే తప్ప దుర్మార్గుడైనటువంటి వాడు కాదు, అధర్మం చేస్తున్నవాడు కాదు. దాని వెనుక ఓ పరమార్థం ఉన్నది. అందుకనే ఎవరు యజ్ఞ యాగాది క్రతువులు చేసినా ముందుగా విష్ణుమూర్తికో, నారాయణునికో, శివునికో లేదు బ్రహ్మదేవునికో కాదు సమర్పించేది. మొట్టమొదటిసారిగా హవిస్సు ఎవరికి పంపించాలి అంటే ఇంద్రాయ ఇదన్నమమ స్వాహ అని ఇంద్రునకు సమర్పించాలి. కనుక అంత దివ్యమైనటువంటిది ఆ పదవి. అతడు కూడా అసామాన్యమైనటువంటి
శక్తి కలిగినవాడు, తేజస్సు కలిగినవాడు, నిందనీయుడు కాడు.